ఏం జరిగింది? ఎల్కే అద్వాన్ని పక్కకు పెట్టాడు, సీనియర్ నాయకుడిని. ఎన్నోసార్లు రథయాత్ర చేసి అధికారంలో తెచ్చిన అద్వాన్ని కూడా పక్కకు పెట్టాడు. చాలా బాధాకరణం. ఎవరు అయితే ఇప్పుడు అధికారంలో ఉన్నారో ప్రధానమంత్రి స్వయంగా మనం లైవ్ లో చూసినాం. ఏదో అద్వానికి విలువ ఇవ్వకపోవడం. వెంకయ్య నాయుడు మా ఆంధ్ర గాని తెలంగాణ గాని ముఖ్యంగా మా నాయకుడిని మూలకు పెట్టేసారు. ఇవాళ ఎంత దుర్మార్గమైన చర్య అంటే ఆయన లేకపోతేనే ఇవాళ నిధులు వస్తలేవు. మన సిద్దిపేట కూడా 100 డ్రైనేజీ వెంకయ్య నాయుడు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి తెలంగాణ గురించి. ఇప్పుడు కూటమి అధికారంలో వచ్చిందని వాళ్ళ కూటమికి సపోర్ట్ ఇస్తుంది తప్ప తెలంగాణకు నిధులు ఇవ్వడం. బీజేపీకి ఓటు వేయలేదా తెలంగాణ? 8 మంది ఎంపీలు ఇచ్చారు కదా తెలంగాణ. 8 మంది ఎంపీలు ఇచ్చేప్పటికే మీరు మూర్చపోతున్నారు. మొన్న అదే చెప్పిండు కదా ప్రధానమంత్రి, మీరు ఏం పని చేస్తున్నారు అని. ఎంపీలను తిట్టిండు నడుచుకున్నా. ఎంపీలు తిట్టుడు కాదు, వార్నింగ్ ఇవ్వచ్చు వ్యక్తిగతంగా. అంతే, మీరు కరెక్ట్ పని చేయాలని కూడా మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు కేంద్రం నుంచి ఏం చేస్తలేరా? ఏమి చేస్తలేరు వాళ్ళు. ఒక్క పనులు కూడా సక్సెస్ కాలేవు. సో ఈ గత 10 ఏళ్లకు సంబంధించిన పరిపాలన సంబంధించి కేసీఆర్ కాళేశ్వరం కేసు గానీ అవన్నీ బీజేపీ ఎంపీలు అన్నారు కదా, సిబిఐకి అప్పచెప్పమని చెప్పిండు. అప్పచెప్పారు. ఏం చేశారు? శూన్యం. నేను చెప్తున్నా కదా, బీజేపీ పరిపాలన మాటల మందం కాకుండా చేతల మందం చూపియాలని తెలంగాణ నుంచి. నేనేమంటా అంటే బీజేపీ మీ కాంగ్రెస్ వాళ్ళు కలిసి ఏమో డ్రామా ఆడుతారేమో అని అంటారు. కాంగ్రెస్ బీజేపీ కాదు, ఇక్కడ అభివృద్ధి ముఖ్యం. తెలంగాణ అభివృద్ధి ముఖ్యం. నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి టిఆర్ఎస్ నుంచి వచ్చినోడే, టిఆర్ఎస్ జెండా మోసినోడే, టీడీపీ జెండా మోసినోడే. కాకపోతే ఆయన తెలంగాణ బిడ్డగా మేము గౌరవించారు ఈ ప్రజలు. మీరు దీవెన ఇవ్వవలసిన అవసరం కేంద్ర ప్రభుత్వం 100% ఉంది. సిబిఐ ఇవ్వకముందేమో సిబిఐకి ఇచ్చిర్రు అంటారు. సిబిఐకి ఇచ్చినాక నువ్వేం చేసినావు? గాడిదలం కాస్తున్నావా? చెప్పు మరి. సిబిఐకి ఇవ్వలేదు అంటున్నావు, సిబిఐకి ఇవ్వకపోతే ఇవ్వలేదు అన్నావు. ఒక మీరు ఏవి అన్నదమ్ముల సంబంధం పెట్టినావు, భార్యాభర్త సంబంధం, ఏవేవో సంబంధాలు పెట్టినావు. ఇవాళ ఏం చేసినావు అని అడుగుతున్నావు. బండి సంజయ్ ఇవి మరి ఇవన్నీ మాటలు మాట్లాడుతా ఉన్నావు. ఢిల్లీలో ఉన్నది మరి ఆ గుడిని ఎందుకు కూలగొట్టవలసిన అవసరం వచ్చింది? ఆర్ఎస్ అక్కడ ఉన్న ఆర్ఎస్ఎస్ ఉంది, బీజేపీ వాళ్ళు ఉన్నారా, వేరే వాళ్ళు ఉన్నారా? దేని గురించి కాదు, అక్కడ మా గుడిని ముట్టవలసిన అవసరం లేదు అని చెప్తున్నా. ఏ బలైనా కానీ నువ్వు బండి సంజయ్ విమర్శిస్తున్నావు. న్యాయబద్ధంగా చెప్తున్నా. నాకు కూడా వెళ్తుంది కాశన్.